నమస్తే, వెల్కమ్ టు గుడ్ హెల్త్. సోరియాసిస్ తో బాధపడుతున్నారా? సోరియాసిస్ అంటే ఏంటి? సోరియాసిస్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? దీనిని ఎలా గుర్తించవచ్చు? సోరియాసిస్ కి ఆయుర్వేదంలో ఎటువంటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయో మనకు తెలియజేయడానికి మనతో పాటు మెడి9 హాస్పిటల్ డాక్టర్ మాధురి గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే. సో ఫస్ట్లీ అసలు సోరియాసిస్ అంటే ఏంటి అండ్ అది ఎందుకు వస్తుందంటారు? ఓకే, ఇప్పుడు సోరియాసిస్ అంటే ఇప్పుడు అదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఇప్పుడు చూస్తే ఎవరికన్నా సోరియాసిస్ కండిషన్ వచ్చినప్పుడు ఇట్లా బాడీ మొత్తం ఒక చేప పొలుసులు మాదిరిగా మొత్తం స్కేలీగా వచ్చేయడం, అట్లాగే అంటే ఎలిఫెంట్ స్కిన్ అంటాం అనమాట. అంత థిక్నెస్తో స్కిన్ మొత్తం అయిపోతుంది. సో ఈ కండిషన్ సోరియాసిస్ అంటాం. సోరియాసిస్లో సోరా అంటే ఏంటంటే ఇచ్చింగ్ లేదా స్కేలీ అంటాం. అండ్ యాసిస్ అంటే ఏంటంటే ఇది ఒక కండిషన్. సో ఇచ్చింగ్ ఆర్ స్కేలీ కండిషన్ని మనం సోరియాసిస్ అంటాం అనమాట. అండ్ దీనికి మెయిన్ రీజన్ అసలు ఎలా స్టార్ట్ అవుతుంది, ఎందుకు వస్తుంది అంటారు? ఓకే, ఈ సోరియాసిస్ కండిషన్ అనేది మెయిన్గా ఎందుకు వస్తుంది అంటే ఇదొక ఆటో ఇమ్యూన్ డిసీజ్. అంటే నార్మల్గా ఇమ్యూనిటీ అనేది మన బాడీలో ఏదైనా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ కానీ లేదంటే ఇంటర్నల్గా కానీ ఏదైనా మన బాడీకి హార్మ్ చేసేవి వస్తే కనుక ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయ్యి మనకి చెడు కలగకుండా వాటిని ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. బట్ ఈ సోరియాసిస్ కండిషన్లో ఏమవుతుంది అంటే ఈ ఇమ్యూన్ సిస్టమ్ మనల్ని అంటే మన బాడీలో ఉన్న సెల్స్ని అటాక్ చేస్తుంది అనమాట. సో ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయి, అందులో లింఫోసైట్స్, టీ సెల్స్, బి సెల్స్ అని ఉంటాయి. సో ఇవి ఏమవుతాయంటే అవి కొంచెం డిస్టర్బెన్స్ జరిగి వాటిలో మనకి సోరియాసిస్ అనే కండిషన్ని ఎక్కువ చేస్తుందన్నమాట. సో దాంతోపాటు స్ట్రెస్ కూడా ఎక్కువ. ఈ కాలంలో చూస్తే ఎక్కువ స్ట్రెస్ రిలేటెడ్, అంటే ఎక్కువ డిప్రెషన్కి గురవడం, అట్లాగే ఎక్కువ టెన్షన్స్ ఫీల్ అవ్వడం, ఎక్కువ స్ట్రెస్ తీసుకోవడం, ఇట్లాంటి కండిషన్స్లో ఏమవుతుంది అంటే ఇవి కొంచెం ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్. అంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరిగి అట్లాగే ఇందులో ఏమవుతుంది అంటే న్యూరోపెప్టైడ్స్ అనేవి ఉంటాయన్నమాట, సబ్స్టెన్స్ పి అని అట్లాగా. సో ఇవి రిలీజ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే స్కిన్ మీద దీని యాక్షన్ అనేది చూపించి మనకి ఫ్లేకీగా అంటే స్కేలీగా స్కిన్ అవ్వడానికి కారణం అవుతుంది అనమాట. సో స్ట్రెస్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఈ కండిషన్లో. అండ్ అంటే సోరియాసిస్ని స్టార్టింగ్లోనే గుర్తిస్తే కంప్లీట్గా ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అంటారు? యా, అంటే జనరల్గా సోరియాసిస్ అనేది ఫస్ట్ చాలా మందిలో ఏంటంటే స్కాల్ప్లో స్టార్ట్ అవుతుంది, అంటే హెడ్లో స్టార్ట్ అవుతుంది అనమాట. ఎలా ఉంటుంది అంటే డాండ్రఫ్లా కనిపిస్తుంది. అంటే ఏమంటారంటే డాండ్రఫ్ ఉందండి నాకు అని అంటారు. బట్ అది ఏంటంటే అది నిర్లక్ష్యం చేస్తే అది డాండ్రఫ్ కాస్త ఏమవుతుంది అంటే ఇట్లా పొలుసుల్లాగా ఫామ్ అయ్యి వస్తుంది అనమాట. సో అది మనం గమనించాలి ఫస్ట్, అది ఎట్లా ఉంది, అది డాండ్రఫ్లా ఉందా లేకపోతే ఏమన్నా స్కేలీగా ప్యాచెస్గా ఉండి బాగా ఇచ్చింగ్ ఎక్కువ అయ్యి కొంతమందిలో ఏమవుతుందంటే వాటరీ డిశ్చార్జ్ కూడా ఉంటుందన్నమాట. సో ఈ కండిషన్స్ అనేవి మనం అబ్జర్వ్ చేయాలి. సో నెక్స్ట్ ఏంటంటే మనకి ఫ్యామిలీ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. అండ్ ఇందులో ఏమవుతుంది మెయిన్గా అంటే ఈ సోరియాసిస్ కండిషన్లో జనరల్గా మన స్కిన్ ఫామ్ అవ్వడానికి, లేయర్స్ ఫామ్ అవ్వడానికి జనరల్గా 20 to 30 days టైం పడుతుంది. బట్ ఈ సోరియాసిస్ కండిషన్లో ఇమ్యూనిటీ అనేది తగ్గిపోయి ఏమవుతుందంటే 2-3 daysలోనే మన స్కిన్ లోపల సెల్స్ అనేవి ఫామ్ అయిపోతాయి అన్నమాట. సో అంత ఫాస్ట్గా అంటే 30 daysలో ఫామ్ అవ్వాల్సిన స్కిన్ లేయర్స్ అనేవి మనకి 2 to 3 daysలో ఫామ్ అవడం వల్ల ఆ పాత సెల్స్ అంటే పాత డెడ్ సెల్స్ ఏమవుతాయంటే ఒకదాని మీద ఒకటి రెప్లికేట్ అయిపోయి మనకి స్కిన్ అనేది హార్డ్గా ఫామ్ అవుతుంది అనమాట. సో అందుకనే పైన అంతా ఎట్లా అంటే పొట్టుగా రాలిపోవడం అనేది మెయిన్ కంప్లైంట్ మనం చూస్తాం. ఎందుకు అంటే రీజన్ ఇది. సో ఈ కండిషన్ అనేది మెయిన్గా మనం ఇలా చూస్తాం. ఇందులో ఇంకా ఏంటంటే బాడీ మొత్తం కూడా ఉంటుంది అనమాట. సో చేతుల్లో కానీ కాళ్ళల్లో కానీ ఇట్లా ఎప్పుడైతే ఇచ్చింగ్ స్టార్ట్ అయ్యి అండ్ ఫ్లేకీగా స్కిన్ మొత్తం ఇట్లా పొట్టుగా రాలుతుందో అన్నప్పుడే మనం అబ్జర్వ్ చేసి దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేస్తే అది సోరియాసిసా లేకపోతే ఇంకేమన్నా స్కిన్ కండిషన్సా అనేది గుర్తించి త్వరగా ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే ఉపయోగం ఉంటుంది. అండ్ సోరియాసిస్లో ఎన్ని రకాలు ఉన్నాయండి? సోరియాసిస్లో అంటే కొన్ని ఒక 5 రకాలుగా డివైడ్ అయి ఉన్నాయన్నమాట. అందులో మెయిన్ ఏంటంటే ప్లేగ్ సోరియాసిస్,
ఇంకా ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అని, అండ్ పస్టులార్ సోరియాసిస్, అట్లాగే ఇన్వర్స్ సోరియాసిస్, ఇట్లా కొన్ని రకాలుగా డివైడ్ అయి ఉంటాయి అన్నమాట. అందులో ప్లేగ్ సోరియాసిస్ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. అంటే స్కిన్ అనేది ఫ్లేకీగా అయిపోయి కొంచెం స్కిన్ కొంచెం ఉబ్బుతుంది, కొంచెం రెడ్డిష్గా అయిపోయి మొత్తం పొట్టు పొట్టుగా రాలుతుంది. ఇది మెయిన్గా మనం ఎక్కడెక్కడ చూస్తాము అంటే నీ ఎల్బో జాయింట్స్, అట్లాగే నీ దగ్గర, అట్లాగే చేతుల్లో, కాళ్ళల్లో, వీపు మీద ఈ భాగాల్లో చూస్తూ ఉంటాం అన్నమాట. ఇన్వర్స్ సోరియాసిస్ అనేది ఏంటంటే చర్మం మడతల దగ్గర వస్తుంటుంది అన్నమాట. ఇది ఎక్కువ అది ఈ కండిషన్లో ఏమవుతుంది అంటే స్కిన్ అనేది రెడ్ కలర్లో ఫామ్ అవుతుంది. బట్ ఏంటంటే ఫ్లేకీనెస్ అంటే ఈ పొట్టుకు రాలడం అనేది ఉండదు అనమాట, చాలా తక్కువగా ఉంటుంది ఇందులో మిగతా వాటితో కంపేర్ చేస్తే. చాలా ఇచ్చింగ్ అండ్ ఈ ఏరియాస్లో ఏమవుతుంది అంటే గాలి తగలకపోవడము, అట్లాగే ఎక్కువ స్వెట్ ప్రొడక్షన్ ఉన్న ప్లేసుల్లో కాబట్టి ఈ కండిషన్ ఇక్కడ ఇచ్చింగ్ చేసి ఇంకా ఎక్కువ రబ్ చేయడం వల్ల ఈ కండిషన్ ఎక్కువ అవుతుంది. ఇది ఇన్వర్స్ సోరియాసిస్. మెయిన్గా ఎక్కడ అంటే చంకల దగ్గర, అట్లాగే గజ్జలలోని, అట్లాగే ఇంకా ఛాతి దగ్గర ఎక్కువ ఈ మడతలున్న భాగంలో ఎక్కువ చూస్తూ ఉంటాము. అట్లాగే నెక్స్ట్ ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్ అంటే ఈ సోరియాసిస్ అనేది బాడీ మొత్తం వ్యాపేస్తుంది. ఇది కొంచెం సివియారిటీ ఎక్కువ ఉన్న కండిషన్ అనమాట. అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అవుతుంది, అట్లాగే ఎక్కడ నించుంటే అక్కడ పొట్టు రాలుతుంది అనమాట. అంటే అంత సివియారిటీ ఉండే కండిషన్ ఇది. సో మెయిన్గా పేషెంట్స్గా క్రానిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ చూస్తూ ఉంటాం. అంటే పడుకొని లేచినప్పుడు బెడ్ మొత్తం ఇట్లా పొట్టు పొట్టుగా పడిపోతుందండి, ఎక్కడి నుంచి ఉంటే అక్కడ పొట్టు రాలుతుందండి అనే కంప్లైంట్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. సో ఇది బాగా సివియారిటీ ఎక్కువ ఉన్న కండిషన్ అనమాట, ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్. నెక్స్ట్ పస్టులార్ సోరియాసిస్ అంటే ఏంటంటే చీమ్ పొక్కుల్లాగా ఫామ్ అవుతూ ఉంటాయి. అంటే ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏదైతే మీకు చెప్పానో అవి పొక్కుల్లాగా ఫామ్ అయ్యి స్కిన్ మీద మొత్తం వచ్చేస్తాయి. అండ్ ఇచ్చింగ్ ఉంటుంది, మంట ఉంటుంది, సివియర్గా ఏంటంటే బర్నింగ్ సెన్సేషన్ కూడా ఉంటుంది అనమాట. అదే నెక్స్ట్ వచ్చేసి ఇన్వర్స్ సోరియాసిస్, పస్టులార్ సోరియాసిస్, ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్, అండ్ ప్లేగ్ సోరియాసిస్, అండ్ గట్టెడ్ సోరియాసిస్ అంటే ఏంటంటే నీటి బిందువు ఆకారంలో బాడీ మీద ఇవి అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇది మెయిన్గా ఏంటంటే చిన్నపిల్లల్లో చూస్తూ ఉంటాము. అంటే ఇది ఎట్లా అంటే జస్ట్ వాటర్ బబుల్స్ ఎట్లా ఉంటాయో అట్లా కనిపిస్తాయి, అండ్ ఫ్లేక్స్ ఎక్కువ ఉంటాయి, అండ్ దాని చుట్టూ భాగం అంతా రెడ్ కలర్లో ఉంటుందన్నమాట. సో ఇవి రకరకాలుగా ఉంటాయి, అట్లా రీజనల్ వైజ్గా కూడా ఉంటాయి. అంటే స్కాల్ప్లో ఉంటే సోరియాసిస్, అండ్ పామ్స్లో అండ్ కాళ్ళల్లో, చేతుల్లో కూడా ఉంటాయన్నమాట. ఎట్లా ఉంటాయంటే ఇట్లా క్రాక్స్ వచ్చేసి సివియర్ బ్లీడ్ అవ్వడము, ఏదో కత్తితో కోసినట్టుగా అంత సివియర్ క్రాక్స్ అనేవి మనకి చేతుల్లో, కాళ్ళల్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో వచ్చింది పోతాదిలే అనుకోకుండా వెంటనే డాక్టర్ని సంప్రదించి ట్రీట్మెంట్ తీసుకుంటే చాలా ఫలితం ఉంటుంది. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు కిషోర్ గారు మహబూబ్ నగర్ నుంచి. నమస్తే అండి కిషోర్ గారు, నమస్తే అండి. ఓకే మ్యామ్, కాల్ కట్ అయినట్టుంది. అండ్ కామన్గా ఎక్కువగా చూసే సోరియాసిస్ ఏంటంటారు? కామన్గా ఎక్కువ మనం చూసేది ప్లేగ్ సోరియాసిస్ అండి. అంటే ఈ ప్లేగ్ సోరియాసిస్ మీకు చెప్పాను కదా ఇంతకు ముందే, అంటే బాడీలో ఎక్కువగా అంటే ఛాతి భాగంలో, వీపు భాగంలో, అట్లాగే ఈ మోచేతుల్లో ఇవి మొత్తం పొట్టుగా వచ్చేసి సివియర్ ఇచ్చింగ్ ఉంటుందన్నమాట. ఎట్లా అంటే కొంతమంది దురద భరించలేక ఇట్లా దువ్వెనతోని ఇట్లా ఏదుంటే అది చేతిలో వాటితో రబ్ చేసేస్తూ ఉంటారు. సో అట్లా చేస్తే ఏమవుతుంది అంటే కిందనున్న స్కిన్ బాగా రప్చర్ అయ్యి అది మనకేంటంటే పాయింటెడ్ బ్లీడింగ్ లా కూడా ఫామ్ అవుతుంది అనమాట. సో బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎప్పుడైతే బ్లీడింగ్ అయ్యే స్టేజ్కి వెళ్తే కనుక ఇన్ఫెక్షన్ ఎక్కువ అయ్యి అది కండిషన్ సివియర్ అవుతుంది. సో అంత సివియర్ స్టేజ్కి వెళ్లకుండా చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ వీటన్నిటిలో బాగా డేంజరస్ సోరియాసిస్ అంటే ఏదని చెప్తారు? మనకి డేంజర్గా ఉండే కండిషన్ అంటే కనుక ఎరిథ్రోడర్మల్ సోరియాసిస్. ఇదేంటి అంటే బాడీ మొత్తం స్ప్రెడ్ అయి ఉంటుందన్నమాట. సో చూడ్డానికి కొంచెం భయంకరంగా ఉన్న కండిషన్. అంటే మొత్తం ఇంకా ఎక్కడ గ్యాప్ లేకుండా బాడీ మొత్తం వీపు మీద కానీ, కాళ్ళల్లో, అట్లాగే ఛాతి మీద, ఫేస్ మీద, చెవుల దగ్గర, అంటే ఎక్కడి నుంచి ఉంటే అక్కడ
పొట్టు రావడం అనేది ఉంటుంది. ఈ కండిషన్లో ఏంటంటే చాలా పేషెంట్ డిప్రెషన్కి గురవుతారు. అంటే చెప్పుకోలేని బాధది, అంటే అందరూ చూస్తారు కాబట్టి మన బాడీ ఇట్లా అయిపోయింది ఏంటి అనే కండిషన్, అంటే వాళ్ళకి బాగా డిప్రెషన్కి గురయ్యి ఇంకా సివియారిటీ ఎక్కువైపోతుంది. ఇలాంటి కండిషన్లో పేషెంట్కి కౌన్సిలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. పేషెంట్కి మనం మెయిన్ ఏం చేయాలంటే కౌన్సిలింగ్ ఇవ్వాలి, తగ్గుతుంది, కొంచెం మెంటల్ స్ట్రెంగ్త్ ఇవ్వాలి, అట్లాగే సైకలాజికల్గా వాళ్ళని కొంచెం తగ్గుతుంది అనే కండిషన్లో మనం వాళ్ళని మౌల్డ్ చేయాలన్నమాట. లేదంటే వాళ్ళు డిప్రెషన్ గురయ్యి చాలామంది ఏంటంటే సూసైడల్ టెండెన్సీ కూడా వస్తుంది ఈ కండిషన్లో. సో ఈ కండిషన్ అనేది కొంచెం డేంజరస్ కండిషన్. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు హరికిషన్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం, నా పేరు హరికిషన్ అండి. నమస్తే అండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. మేడం మా బాబు మేడం ఇప్పుడు 10 years మేడం. లాస్ట్ 4 years నుంచి సోరియాసిస్ ప్రాబ్లం ద్వారా కొంచెం సఫర్ అవుతున్నా మేడం. హలో, చెప్పండి. వాళ్ళ బాబు కంట 10 years అంట సోరియాసిస్ తో ఇబ్బంది పడుతున్నారు. ఓకే ఓకే, ఏ భాగంలో ఎక్కువ ఉందండి? మేడం వీపు భాగం, పిరుదులు, మళ్ళీ తల మీద ఉంది మేడం. ఓకే, దురద ఎక్కువ ఉంటుందా అండి? దురద ఏం లేదు మేడం, కాకపోతే చేప పొలుసులు లాగా పొలుసులు అట్లా వెళ్తుంది మేడం. ఓకే ఓకే, జ్వరం ఏమన్నా వస్తుందా? జ్వరం ఏం లేదు మేడం, కాకపోతే కొంచెం బాబు ఇరిటేట్ అవుతాడు మేడం ఎక్కువ. మనం ఏదైనా పని అంటే చదువుకో అని చెప్పినా, ఇంకేదైనా ఆడుకుంటానికి వెళ్ళినా కూడా ఒక ఇరిటేట్ అవుతుంటాడు, అతనే ఇరిటేట్ అవుతుంటాడు మేడం. ఓకే, అంటే ఎంత కాలంగా ఇది స్టార్ట్ అయ్యి ఎంత కాలం అవుతుందండి? 2021 December నుంచి మ్యామ్. ఓకే ఓకే, ఈ కండిషన్ ఇంకా తలలో కూడా ఏమన్నా ఉందా అండి? తలలో కూడా అక్కడక్కడ ప్యాచ్లు వస్తుంది మేడం. ఎవ్రీ 15 days ఒకసారి అలా వస్తుంది. మళ్ళీ మేము మామూలుగా అప్లై ఇది మన గ్రాస్ ఇది ఉంది కదా, వీట్ గ్రాస్ సోప్స్ యూజ్ చేస్తాం మేడం. దానివల్ల కొంచెం తగ్గుతుంది. 1 day 2 day ఏమన్నా తక్కువ చేస్తే మళ్ళీ రొటీన్ అయిపోతుంది మ్యామ్. ఓకే ఓకే, అదే అండి ఈ కండిషన్ సోరియాటిక్ కండిషన్. బట్ ఏంటంటే ఎక్స్టర్నల్గా ఎంత అప్లై చేసినా సరే అది టెంపరీ రిలీఫ్ మాత్రమేనండి. అదేంటంటే మనం రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేయాలి. లోపల నుంచి ఏమైతే ఈ బ్లడ్ ప్యూరిఫైయర్స్ కానీ అట్లాగే స్కిన్ని ప్యూరిఫై చేయడం కానీ ఇట్లాంటి ప్రొసీజర్స్ అనేవి తీసుకోవాలండి. ఆయుర్వేదిక్లో దీనికి చాలా మంచి ట్రీట్మెంట్ అవైలబుల్గా ఉంది. అది చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఈ ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో మీ దగ్గరలో ఏదైనా ఆయుర్వేదిక్ సెంటర్ ఉంటే, ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఉంటే ఒక్కసారి విజిట్ చేయండి. లేకపోతే మా మెడినైన్ హాస్పిటల్ కన్నా విజిట్ చేయొచ్చు. ఓకే మ్యామ్, అంటే ఆయుర్వేదంలో ట్రీట్మెంట్ అనేది ఒక్కొక్క సోరియాసిస్ కి ఒక్కొక్కలా ఇస్తారా, లేదా అన్నిటికీ రూట్ కాజ్ ని బేస్ చేసుకునే ఇస్తారంటారు? యాక్చువల్లీ ఆయుర్వేదంలో సోరియాసిస్ని కిటిబ కుష్టం అంటాము. సో ఇదేంటంటే పలు విభాగాలుగా ఉంటుంది. అంటే దోష ప్రిడామినెంట్ బట్టి ట్రీట్మెంట్ అనేది ఉంటుందన్నమాట. సో ఆయుర్వేదంలో వాత, పిత్త, కఫ అని 3 దోషాస్ ఉంటాయి. సో ఈ సోరియాటిక్ కండిషన్ ఏ దోష ప్రిడామినెంట్స్లో వస్తుంది అన్న దాన్ని బట్టి చూసుకొని ట్రీట్మెంట్ అనేది బేస్ అయి ఉంటుందన్నమాట. సో ఇదేంటంటే మెయిన్గా వాత అండ్ కఫ రిలేటెడ్గా ఎక్కువ ఉంటుంది సోరియాసిస్. సో ఈ కండిషన్లో ఏం చేస్తామంటే బ్లడ్ ప్యూరిఫికేషన్, అట్లాగే వాతం వల్ల ఏమవుతుంది, స్కిన్ అంతా డ్రై అయిపోవడము, అట్లాగే అక్కడంతా రూక్షత్వం పెరిగిపోతుంది, సివియర్ ఇచ్చింగ్ వస్తుంది. ఇదంతా వాతం కండిషన్లో వచ్చే లక్షణాలు అనమాట. సో దీనికి అండ్ కఫ రిలేటెడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే బరువుగా అనిపించడము, స్కిన్ అంతా థిక్గా అయిపోవడము, ఇట్లాంటి కండిషన్. సో దీనికి రిలేటెడ్గా ఏంటంటే ఇంటర్నల్ మెడిసిన్స్ ఉంటాయి, అట్లాగే పంచకర్మ ప్రొసీజర్స్ అని కూడా ఉంటాయి. సో మెయిన్గా ఆయుర్వేదంలో చెప్పే ట్రీట్మెంట్ చికిత్స పద్ధతి ఏంటంటే ఆహార చికిత్స, విహార చికిత్స అండ్ ఔషధ చికిత్స అని ఉంటుంది. ఆహార చికిత్స అంటే తీసుకునే ఆహారంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏవి తీసుకోవాలి, ఏవి తీసుకోకూడదు, ఏవి తీసుకుంటే ఎక్కువ అవుతుంది, ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అనేవి ఎక్కువ అవుతున్నాయి అనేవి చెప్తాం. అట్లాగే విహార చికిత్సలో ఏంటంటే ఎక్సర్సైజ్, డైట్ అండ్ యోగా, వీటి గురించి చెప్తాం. నెక్స్ట్ వచ్చేసి ఔషధ చికిత్స. ఔషధ చికిత్సలో మళ్ళీ 2 ఉంటాయి, శమన ఔషధ అండ్ శోధన థెరపీస్ ఉంటాయన్నమాట. శమన ఔషధాలు అంటే ఇంటర్నల్గా మెడిసిన్స్ ఇస్తాము, అండ్ శోధన అంటే కనుక ప్యూరిఫికేషన్ ప్రొసీజర్స్ అన్నమాట. ఇవి ఏంటి అంటే పంచకర్మలు అంటాం. వమన, విరేచన, వస్తి, నస్య, రక్తమోక్షణ అని కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి, పంచకర్మ ప్రొసీజర్స్. సో ఈ సోరియాసిస్లో ఏంటంటే మెయిన్గా చేసే ప్రొసీజర్స్ తక్రధార అంటే ఒక మెడికేటెడ్ బటర్ మిల్క్ అనమాట, మజ్జిగని ముందు రోజు పులియబెట్టి దాన్ని అందులో ఏంటంటే కొన్ని మెడికేటెడ్ డికాక్షన్స్ అనేవి యాడ్ చేసి దాన్ని ఒక మెడికేటెడ్ బటర్ మిల్క్
తయారు చేసి ఏంటంటే మొత్తం ధారాలాగా బాడీ మొత్తం చేస్తామన్నమాట. సో దీనివల్ల చాలా సోరియాసిస్లో మంచి ఎఫెక్ట్ ఉంటుంది. అట్లాగే వమన ప్రొసీజర్ కూడా ఉంటుంది. వమన ప్రొసీజర్ అంటే ఏంటంటే ఈ అక్యుములేట్ అయిన దోషాస్ అన్నిటిని మనం బయటకి రూట్ కాజ్ నుంచి ఎలిమినేట్ చేయడం అనమాట. సో ఇదొక ప్రొసీజర్. ఈ ప్రొసీజర్స్ ఏంటంటే పేషెంట్ కండిషన్ బట్టి, వాళ్ళు ఏ స్టేజ్లో ఉంది అండ్ వాళ్ళ బాడీ కెపాసిటీ బట్టి, వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ బట్టి మేము డిసైడ్ చేస్తాం. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు మంగారావు గారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే అండి మేడం గారు. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. అనుకుంటున్నామండి. చెప్పండి. మాకు ఒక 1 year అబో నుంచి ఇలా మీరు చెప్పినట్లు వస్తుందండి. ఓకే, ఏ భాగంలో ఉందండి ఎక్కువ? కాళ్ళ కింద, మోకాళ్ళ కింద, మోచేతుల దగ్గర, వేళ్ళ దగ్గర. ఓకే, ఏమన్నా వాడుతున్నారా అండి ప్రెసెంట్? ఇప్పుడు దాకా ఇంగ్లీష్ మందులు వాడామండి ఆర్ఎంపీల దగ్గర. ఓకే, అవి ఏమి తగ్గట్లేదండి. ఓకే, ఏ టైంలో ఎక్కువ ఉంటుందండి ఈ దురద గాని మంట గాని ఏమన్నా? అది ఎప్పుడు ఉంటుందండి, కంటిన్యూస్ గా ఉంటుంది. అవునండి, గాలి లేనప్పుడు ఇంకా ఎక్కువ ఉంటుంది. ఓకే ఓకే, ఈ చల్లని ప్రదేశాలకు ఎక్స్పోజ్ అవ్వడం, ఈ క్లైమేట్ చేంజెస్లో కూడా కొంచెం సివియారిటీ ఎక్కువ అవుతుందండి. సో ఎక్స్టర్నల్గా మీరు ఎన్ని వాడినా సరే అది పెద్ద రిజల్ట్ ఉండదు. ఎందుకంటే ఇంటర్నల్గా కొంచెం బ్లడ్ ప్యూరిఫైయర్స్ అట్లాగే ఇమ్యూనిటీని పెంచే మెడిసిన్స్ తీసుకుంటే కనుక మీరు నెమ్మదిగా దీన్ని తగ్గించుకోవచ్చు. సో మీరు దగ్గరలో ఏమన్నా ఆయుర్వేదిక్ని కన్సల్ట్ చేయండి. ఎందుకంటే ఆయుర్వేదంలో దీనికి మంచి ట్రీట్మెంట్ అనేది అవైలబుల్గా ఉంది. ఓకే మ్యామ్, అంటే ఆయుర్వేదం వాడుతున్న వాళ్ళల్లో అంటే మెయిన్గా సోరియాసిస్కి వాళ్ళు ఏమైనా పథ్యం లాంటిది చేయాల్సి ఉంటుందంటారు? ఓకే, యాక్చువల్లీ ఆయుర్వేదం అంటే అందరూ పథ్యం ఫాలో అవ్వాలి, దీనికి వేడి చేస్తుంది, ఇవి తినాలి ఇవి తినకూడదు అని రిస్ట్రిక్షన్స్ పెడతారు అనేది ఒక అపోహ అందరిలో క్రియేట్ అయ్యింది. బట్ బేసిక్గా ఆయుర్వేదంలో ఏం చెప్తాము అంటే అంటే మీకు వచ్చిన డిసీజ్కి ఏం తినాలో ఏం తినకూడదో చెప్తాం, కానీ మెడిసిన్స్కి ఇవి తినకూడదు అనేది రూల్ అయితే ఎక్కడ లేదు. మెయిన్గా ఏంటంటే ఏ మెడిసిన్స్ అని, ఇప్పుడు ఆయుర్వేదంలో మేము ఏ మెడిసిన్ ఇచ్చినా సరే ఇవి తినకూడదు అనే రిస్ట్రిక్షన్ అయితే లేదు. బట్ మీకున్న కండిషన్కి ఏం తింటే ఆ కండిషన్ ఎక్కువ అవుతుంది. మీరు మెడిసిన్ తీసుకున్నా మెడిసిన్ తీసుకోకపోయినా కొన్ని ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి కంపల్సరీగా అందరూ ఫాలో అవ్వాలన్నమాట. సో అంతే తప్ప ఆయుర్వేదానికి ప్రత్యేకంగా పథ్యం అనేది ఉండదు. అంటే కొంతమందిలో ఇట్లా గోంగూర తింటే ఎక్కువ అవుతుంది, కొంతమందిలో ఏంటంటే చేపలు తింటే ఎక్కువ అవుతుంది, ఇట్లా కొన్ని ఉంటాయి. సో ఒక్కొక్కరి బాడీ తత్వం ఒక్కొక్కలా ఉంటుందన్నమాట. సో ఒకరికి ఒకటి తింటే ఎక్కువ అవుతుంది, ఇంకొకరు అది తిన్నా వాళ్ళకి ఏం కాదు. సో వాళ్ళ బాడీ ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళు కొంచెం అబ్జర్వ్ చేసుకొని అవి తగ్గించుకుంటే సరిపోతుంది, కానీ ప్రత్యేకంగా డైట్ రిస్ట్రిక్షన్స్ అనేవి ఏమి ఉండవు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు జగదీశ్వర్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే అండి. నమస్కారం అండి. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం. సోరియాసిస్ గురించి అడిగారు మేడం. కనీసం 2 సంవత్సరాలు అయింది. ఉస్మానియా ఉస్మానియాకి గోళీలు తింటున్నా దర్శనం లేదు. ఎంతకాలం నుంచి ఉందండి ప్రాబ్లం మీకు? 2 years అవుతుంది మేడం. ఓకే, ఏ భాగాల్లో ఉందండి? ఏ భాగాల్లో ఎక్కువ ఉంది? కాళ్ళ మీద, ముఖాల మీద, ఇట్లా ఇంకా వైపు. ఓకే ఓకే, మీ వయసు అండి? 48. ఓకే, ఏం చేస్తుంటారు? నేనా ప్రైవేట్ వర్క్. ఓకే ఓకే, మేము శాఖలో. ఓకే అండి. ఓకే, ఈ కండిషన్స్లో అంటే వీళ్ళ ఆక్యుపేషన్ విధంగా మనం చూసుకున్నా సరే ఏమవుతుందంటే ఎక్కువ డిటర్జెంట్స్ వాడడము, కొంతమందికి ఏమవుతుందంటే ఎలర్జీ కండిషన్స్లో వస్తాయి. సో వీళ్ళకి కూడా ఈ సోరియాసిస్ అనేది అటాక్ అవుతుంది. వీళ్ళ ఇమ్యూనిటీ కూడా కొంచెం తక్కువ ఉంటుందన్నమాట. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ అంటే ఎక్స్టర్నల్గా ఇన్ని అప్లికేషన్స్ అన్నీ చేసినా ఉపయోగం ఉండదు. సో ఏంటంటే కొన్ని ఇట్లా పెరుగు కానీ నాన్ వెజ్ కానీ ఇట్లాంటివి కొంచెం రిస్ట్రిక్షన్స్ చూసుకోవాలి వాళ్ళు, ఏం తింటే ఎక్కువ అవుతుంది అని. అవి కొంచెం తగ్గించుకొని దగ్గరలో ఉన్న ఆయుర్వేదిక్ హాస్పిటల్స్ ఏమన్నా ఉంటే కన్సల్ట్ చేసి ఇమీడియట్గా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే మీకు ఫలితం ఉంటుందండి. అండ్ సోరియాసిస్ అనేది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి స్ప్రెడ్ అవుతుందా అవ్వదా అండి? ఇది మెయిన్గా చాలా మందిలో ఉండే కంప్లైంట్. అంటే వాళ్ళు ఎక్కువ అడిగే క్వశ్చన్స్ ఇవే అనమాట. ఇది సోరియాసిస్ ఉంది, ఇంట్లో ఒకరికి ఉంది అంటే అందరికీ వస్తుందేమో అనే భయం ఎక్కువ ఉంటుందన్నమాట. సో ఈ సోరియాసిస్ అనేది స్ప్రెడ్డింగ్ డిసీజ్ కాదు.
ఇది ఇన్ఫెక్షన్ ఏదన్నా ఉంటే స్ప్రెడ్ అవుతుంది, బట్ దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్ఫెక్షియస్ డిసీజ్. ఇది ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిసీజ్ అనమాట. సో ఇది ఇన్ఫెక్షన్ డిసీజ్ కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అనేది అవ్వదు. అందరూ కలిసి ఉండొచ్చు, కలిసి భోజనం చేయొచ్చు, కలిసి ఇంట్లో పనులన్నీ చేసుకోవచ్చు, బట్ ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవ్వదు. బట్ కొన్ని స్కిన్ డిసీజెస్ అనేవి ఇన్ఫెక్షియస్గా ఉంటాయి, లైక్ ఎగ్జిమా అని, అట్లాగే రింగ్ వామ్ ఇన్ఫెస్టేషన్స్ అంటే ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి ఏమన్నా ఉన్న స్కిన్ కండిషన్స్లో అవి ఇన్ఫెక్షియస్ ఉంటాయి. కానీ సోరియాసిస్ అనేది ఇట్ ఈస్ ఎ నాన్ ఇన్ఫెక్టివ్ డిసీజ్ అనమాట. ఇది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదు. ఇది మెయిన్ అందరూ గమనించాలి. ఎందుకంటే సోరియాసిస్ ఉన్న పేషెంట్ని ఎవరైనా చూసినప్పుడు వాళ్ళకి దూరంగా ఉండడం, అమ్మో వాళ్ళ దగ్గరకు వస్తున్నారు మనకు అంటుకుంటుంది ఏమో అన్న భయం అందరిలో ఉంటుంది. బట్ ఇది మాత్రం పోవాలి. అంటే ఎవరికి ఇది ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేది కాదు. అట్లా చూడడం వల్ల ఇంకా సోరియాసిస్ పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు చాలా డిప్రెస్కి గురవుతూ ఉంటారనమాట. సో ఇది మాత్రం ఇన్ఫెక్షియస్ డిసీజ్ కాదు, ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే కండిషన్ అయితే కాదు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, నాగార్జున గారు నల్గొండ నుంచి. నమస్తే అండి. నమస్కారం మేడం. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడంతో. చెప్పండి. ఈ లెగ్స్ కి హ్యాండ్స్ కి పొరలు వస్తున్నాయండి వైట్ కలర్. ఓకే, ఎప్పటి నుంచి అండి? ఇంకో 1 year అవుతుంది. ఓకే, ఏం చేస్తుంటారండి? నేను టీచర్ అండి, ప్రైవేట్ స్కూల్. ఓకే, ఏమన్నా అంటే కట్ అయినట్టు అట్ల నుంచి ఏమన్నా బ్లీడ్ అవుతున్నట్టు ఉందా అండి? ఓన్లీ పొరలుగానే వస్తుందా? లేదండి, ఓన్లీ పొరలు మాత్రమే వస్తుందండి. ఓకే, దురద ఏమన్నా ఉంటుందండి? అలాంటిది ఏం లేదండి. ఓకే, దీన్ని మనం ప్లాంటార్ అండ్ పామర్ సోరియాసిస్ అంటాము. అంటే అరిచేతుల్లోని అలాగే అరికాలల్లోని వస్తుందన్నమాట. ఇదేంటంటే ఇట్లా పొట్టు పొట్టుగా ఊడిపోతూ ఉంటుంది చర్మము. అది జనరల్గా నార్మల్గా ఏమనుకుంటాము అంటే ఇదేదో వైటమిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుందిలే పోతాదిలే అని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. బట్ ఇది కండిషన్ అనేది సివియర్ అయ్యే కొద్దీ ఇక్కడ ఉన్న చర్మం అంతా హార్డ్ అయిపోతుంది. హార్డ్ అయిపోయి చర్మం గట్టిపడిపోయి క్రాక్స్గా కూడా ఫామ్ అయ్యి అందు నుంచి ఊజింగ్ వస్తుంది అనమాట. బ్లడ్ కూడా డిశ్చార్జ్ ఉంటూ ఉంటుంది. సో ఈ కండిషన్ ఇనీషియల్ స్టేజ్లో ఇప్పుడు ఈయనకి ఒక 1 year నుంచి అన్నారు, అంటే జస్ట్ పొరల మాదిరిగా వస్తుంది. సో ఈ కండిషన్ ఇప్పుడే కనుక ట్రీట్మెంట్ తీసుకుంటే త్వరగా దీని నుంచి బయటపడవచ్చు. అదే నెగ్లెక్ట్ చేస్తే కనుక క్రానిసిటీ ఎక్కువైపోతుంది. సో దీని ఇనీషియల్ స్టేజ్లోనే మనం తగ్గించుకోవచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, ఉదయ్ గారు హైదరాబాద్ నుంచి. నమస్తే అండి. నమస్తే. ఓకే, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. యాక్చువల్లీ నాకు 30 years అండి. ఓకే, చెప్పండి. నాకు 30 years ఉంటే లాక్డౌన్ టైంలో అప్పుడు నేను ఆల్కహాల్ తాగేవాడిని. సడన్ గా ఆల్కహాల్ బంద్ చేసిన తర్వాత నుంచి సో ఇట్లా ర్యాషెస్ స్టార్ట్ అయినాయి హ్యాండ్స్ మీద, చేతుల మీద, గడ్డల మీద, పొట్టు పొట్టులా. అప్పుడు గాంధీ హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు గటేట్ సోరియాసిస్ అంటే ప్లాంట్ అని చెప్పారు. ఓకే, సో తర్వాత హోమ్ రెమెడీస్ వాడి కొంచెం తక్కువ చేసుకున్నాను. కానీ యాంగ్జైటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి, అరికాళ్ళకే ఉన్నాయి. ఇప్పుడు నార్మల్ గా ప్లాంటర్స్ అవి ఉంటాయి కదా, పొట్టులాగా ఊడిపోవటం అరికాళ్ళకే ఉంది. ఓకే ఓకే, దురద ఉంటుందండి? దొరుకుతుంటుందండి. వాటర్ తగిలినప్పుడు పచ్చిగా అయిపోయినప్పుడు ఇచ్చింగ్ అవుతుంటుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఆల్కహాల్ కంప్లీట్ గా స్టాప్ చేశారా? కంటిన్యూ ఆల్మోస్ట్ అండి, అంటే ఒకేషనల్ అంటే ఆల్మోస్ట్ తీసుకోవట్లేదు, నాట్ లైక్ బిఫోర్, ముందులా లేదు. ఓకే ఓకే, ఈ కండిషన్లో మెయిన్గా చూస్తే ఏంటంటే ఈ ఆల్కహాల్ అని, స్మోకింగ్ అని, ఈ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళల్లో కూడా ఈ సోరియాసిస్ అనేది ట్రిగ్గర్ అవుతుందన్నమాట. సో ఇనీషియల్ స్టేజ్లో ఏంటంటే ఆల్కహాల్ ఎక్కువ తీసుకున్న వాళ్ళల్లో ఏమవుతుంది, ఇమ్యూన్ సప్రెషన్ జరిగి ఈ సోరియాసిస్ కండిషన్ స్టార్ట్ అవుతుంది. అదే సోరియాసిస్ ఉన్న వాళ్ళు కనుక ఆల్కహాల్ ఇంకా తీసుకుంటే కనుక అది ఇంకా సివియారిటీ ఎక్కువ అవుతుంది. సో ఈయనున్న కండిషన్లో ఏంటంటే ఈ కాళ్ళకి చేతులకి అంటే పామ్స్కి అట్లాగే సోల్స్లో ఉంది కాబట్టి దీనికి ట్రీట్మెంట్ తీసుకొని ఆల్కహాల్ అనేది నెమ్మదిగా తగ్గించుకుంటూ ఇమ్యూనిటీ బూస్టర్స్ ఎక్కువ తీసుకుంటే కనుక దీని నుంచి బయటపడవచ్చు. ఓకే మ్యామ్, అంటే సోరియాసిస్ జెనెటికల్గా రావడానికి ఎంతవరకు ఛాన్సెస్ ఉన్నాయంటారు? సోరియాసిస్ అనేది హెరిడిటరీగా కూడా ఉంటుందండి, అంటే వంశపారంపరంగా కూడా వచ్చే అవకాశాలు ఉంటుందన్నమాట. సో పేరెంట్స్లో ఇద్దరిలో ఎవరో ఒకరికి ఏ సోరియాసిస్ ఉంటే ఒక 15% ఛాన్సెస్ అనేది ఉంటాయన్నమాట పిల్లలకి రావడం. అదే ఇద్దరికి మదర్ అండ్ ఫాదర్కి ఉన్నా, అట్లాగే మదర్ సైడ్ వాళ్ళకి కానీ ఫాదర్ సైడ్ వాళ్ళకి ఉన్నా కనుక 30% ఛాన్సెస్ అనేది సోరియాసిస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఏంటంటే ఇందులో హెరిడిటరీ కంప్లైంట్స్ ఉన్న వాళ్ళలో, అంటే మీ
ఫ్యామిలీలో గనక హెరిడిటరీ ఉంది, సోరియాసిస్ కంప్లైంట్ అనేది ఉంది అనుకుంటే కొంచెం ముందుగానే జాగ్రత్త చూసుకొని, అంటే ఇమ్యూన్ సిస్టమ్ పెంచే విధంగా కొంచెం డైట్ ఫాలో అవుతూ, అట్లాగే కొన్ని ఎక్సర్సైజెస్, మెడికేషన్స్ ఇట్లా తీసుకుంటూ ఉంటే, ఇమ్యూన్ బూస్టర్స్ తీసుకుంటూ ఉంటే కనుక మనం ఏంటంటే ప్రికాషనరీ మెథడ్స్ అన్నమాట ఇవన్నీ. సో ఇవి ఫాలో అవుతూ ఉంటే కనుక మనం ఇది రాకుండా మనం చూడొచ్చు. ఓకే మ్యామ్, మరో కాలర్ ఉన్నారు, సింధు గారు గద్వాల్ నుంచి. నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి, ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఏం లేదు మేడం, మా బాబుకు 13 years మేడం. కొద్దిగా భుజం పైన నల్ల మచ్చలాగా ఇట్లా కొద్దిగా అది పారుకుంటా ఎక్కువైతుంది మేడం. అది ఓకే, నల్ల మన పుట్టుమచ్చలాగా స్టార్ట్ అయింది. అది కొద్ది స్ప్రెడ్ అయ్యి కొద్దిగా ఈ ఓకే, భుజం పైన నుంచి ఇట్లా హ్యాండ్ వరకు వచ్చింది మేడం, ఇట్లా రౌండ్ గా ఫ్రంట్ లో. ఓకే. దురద ఉంటుందండి? దురద ఏం లేదు మేడం. ఓకే. ఏమన్నా ఫ్లేక్స్ లాగా ఏమన్నా అంటే సిల్వర్ కలర్ లో ఏమన్నా స్కిన్ చేంజ్ అవ్వడం అట్లా ఏమైనా అబ్జర్వ్ చేశారా? అందులో ఏం లేదు మేడం, కొద్దిగా రెడ్ గా, ఒక్కొక్కసారి రెడ్ గా అవుతుంది, కొద్దిగా మామూలుగా స్నానం చేసినప్పుడు కొద్దిగా రెడ్ గా అవుతుంది, తర్వాత బ్లాక్ గా ఇట్లా మచ్చలుగా ఉంది. ఓకే, మొత్తం స్కిన్ అంతా బ్లాక్ కలర్ లో ఉంది. ఇంకెక్కడన్నా ఉందండి బాడీలో? అక్కడ ఇక్కడ పొట్టకు కింద కొద్దిగా ఆడ కొద్దిగా స్టార్ట్ అవుతుంది మేడం ఇప్పుడు. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం? ఇది ఒక 2-3 years నుంచి ఉందండి. ఓకే ఓకే. ఇంకా వేరే కంప్లైంట్స్ ఏమన్నా ఉన్నాయా దీంతో పాటు? ఏం లేదు మేడం. ఓకే, అంటే ఇచ్చింగ్ ఏం లేదు, మంట, బర్నింగ్ సెన్సేషన్ కూడా ఏం లేదు? అట్లాంటి ఏం లేదు మేడం. ఓకే అండి. ఈ కండిషన్ చూస్తే కనుక ఇది ఒక టైప్ ఆఫ్ స్కిన్ డిసీజ్ అండి. దీన్ని మనం సోరియాసిస్ కండిషన్లోకి తీసుకోలేము. బట్ ఏంటంటే ఇది ఒక అంటే ఈ స్కిన్ మీద ఉన్న లీజన్ అనేది నెమ్మదిగా కొంచెం పెద్దదవుతుంది. అంటే కొంచెం బ్లడ్ ప్యూరిఫికేషన్స్ అట్లాంటివి తీసుకుంటే కనుక ఇది నెమ్మదిగా తగ్గుతుందండి. థ్యాంక్ యూ సో మచ్ మాధురి గారు. ఇది ఇవాళ గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.